ప్రపంచ కుబేరుడు వ్యాపార దిగ్గజం టెస్లా బాస్ అమెరికన్ టైకూన్ ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. అపారమైన వ్యక్తిగత సంపదతో మస్క్ ఏకంగా $600 బిలియన్ అంటే 54 లక్షల కోట్ల క్లబ్లోకి చేరారు. దీంతో మస్క్ ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఒక్క రోజులోనే మస్క్ సంపద $16,800 కోట్ల అంటే మన కరెన్సీలో 15 లక్షల కోట్లు పెరగడంతో యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురవుతుంది. అయితే ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ $67,700 కోట్ల చేరుకుంది. మస్క్ సంపద హఠాత్తుగా పెరిగిపోవడంతో ఆయనకు ఇతర సంపన్నులకు మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. 25,330 కోట్ల నికర ఆస్తితో ఫోర్బ్స్ జాబితాలో 2వ స్థానంలో ఉన్న గూగుల్ సహా వ్యవస్థాపకుడు లారీ పేజ్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఆస్తిపరుడుగా మస్క్ నిలిచారు. ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేరని మైలురాయి. ఇక ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న ధనవంతుడు మార్క్ జుకర్బర్గ్తో పోల్చితే మస్క్ సంపద దాదాపు $400 బిలియన్లు అధికంగా ఉండటం విశేషం. అయితే దీనంతటికీ కారణం మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. ఈ సంస్థ 2026లో ఐపీఓకు సన్నాహాలు చేస్తోంది. దాని విలువ $800 బిలియన్ చేరుకుంది. ఐపీఓగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో మస్క్ సంపద ఓవర్ నైట్ ఈ స్థాయికి చేరుకుంది. ఇక వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ పబ్లిక్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతోందని రాయిటర్స్ గత వారం నివేదించిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్లో మస్క్కు దాదాపు 42% వాటా ఉంది. ఈ సంస్థ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా వృద్ధి చెందింది. ఒక్క రోజులోనే $168 బిలియన్ పెరిగి మస్క్ నికర సంపద దాదాపు $677 బిలియన్ చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది అక్టోబర్లో మస్క్ నికర సంపద $500 బిలియన్ దాటింది. 2022లో మస్క్ సంపద $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. అయితే ఆ తర్వాత మస్క్ సంపద పెరుగుతూ పోతుంది. ఈ 3 ఏళ్లలోనే మస్క్ సంపద $600 బిలియన్ దాటడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేకపోవడం మస్క్ క్రియేట్ చేసిన కొత్త రికార్డ్. ఇక ఇది ఇలా ఉంటే $1 ట్రిలియన్ జీతగాడిలా మరో రికార్డు కూడా ఎలాన్ మస్క్ సొంతం. కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న సీఈఓగా మస్క్ రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్కు $1 ట్రిలియన్ ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. టెక్సాస్లోని ఆస్టిన్లో గత నెల జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పే ప్యాకేజ్లో కొత్త రికార్డు క్రియేట్ అయింది. అయితే ఇంత భారీ శాలరీ ప్యాకేజ్కి భారీగానే కండిషన్లు పెట్టింది టెస్లా కంపెనీ. కొన్ని భారీ టార్గెట్లను పెట్టింది. అందులో భాగంగా ఎలాన్ మస్క్ ప్రస్తుతం $1.4 ట్రిలియన్ ఉన్న టెస్లా మార్కెట్ విలువను ఆయన $8.5 ట్రిలియన్ చేర్చాల్సి ఉంటుంది. స్వీయ డ్రైవింగ్ చేస్తున్న లక్షల సంఖ్యలో రోబో టాక్సీ వాహనాలను ఆయన కమర్షియల్ ఆపరేషన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లే సాగితే ప్రపంచ కుబేరుడు మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా మారే ఛాన్స్ ఉంది. అయితే ఎలాన్ మస్క్ సంపద సృష్టి ఒక అద్భుతంగా ఉంది. 2020లో 24 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, అక్టోబర్ 2025లో 500 బిలియన్లు, ఇప్పుడు 600 బిలియన్లకు పైగా రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఆయన అంచనాల ఫలితమే ఈ విజయం.